దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖ తీరంలో అలజడి కొనసాగుతోంది. 3 రోజులైన సముద్రంలో గల్లంతు ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. చేపల వేట కోసం వెళ్లిన 7గురు మత్స్యకారులు సముద్రంలో చిక్కుకోగా వారిలో ఒకరైన కారే చిన్నయ్యను సురక్షితంగా బయటపడ్డానని విశాఖపట్నంలోని మత్స్యకార నాయకుడు రాజేష్ లోకల్ 18తో చెప్పారు. అయితే మిగిలిన 6గురు ఆచూకీ కోసం భారత కోస్ట్ గార్డ్, భారత్ నేవీ, మెరైన్ పోలీసులు యుద్ధ ప్రాతిపదికన గాలింపు కొనసాగిస్తున్నారు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారులు ఆచూకీ 2 రోజులైనా తెలియకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన తీవ్రమవుతోంది. విశాఖ చేపల రేవులో బోటు ఆపరేటర్ల సంఘ కార్యాలయంలో సోమవారం బాధితులతో కలిసి ఆ సంఘ నాయకుడు వాసుపల్లి జానకిరామ్, రాధారంగ రాయల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు గాధే బాలాజీ నిరసన తెలిపారు. ఆందోళన చేపట్టిన మహిళలతో ఆర్టీఓ దిలీప్ చక్రవర్తి మాట్లాడారు. గల్లంతైన 6గురి జాడ తెలుసుకోవడానికి గాలింపు చర్యలు ముమ్మరం చేశామని చెప్పడంతో వారంతా శాంతించారు. విశాఖ తీరంలో గల్లంతైన మత్స్యకారుల కోసం గాలింపు కొనసాగుతుంది. ఈ నెల 1న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి 7గురు మత్స్యకారులు వేటకు వెళ్లారు. ప్రతికూల పరిస్థితులు, వర్షం, గాలి తీవ్రతకు తోడు అలల ఉధృతత మరింత పెరగడంతో వీరు ప్రయాణిస్తున్న బోటు ఒక్కసారిగా తిరగబడింది. ఈ ఘటనలో 7గురు గల్లంతయ్యారు. బోటు డ్రైవర్ కమ్ ఓనర్ గారి చిన్నను వాణిజ్య నౌక సిబ్బంది కాపాడారు. విశాఖలోని ఓ ఆసుపత్రిలో బోటు డ్రైవర్ కారే చిన్నకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్నను ఎమ్మెల్యే వంశీకృష్ణ పరామర్శించారు. ప్రమాదం నుంచి బయటపడ్డ తీరును చిన్న వివరించారు. కళ్ల ముందే 6గురు సముద్రంలో మునిగిపోయారని కన్నీరు మున్నూరు అయ్యాడు. డ్రైవర్ చిన్న తీవ్ర షాక్లో ఉన్నాడని, కళ్ల ముందే సహచరులు మునిగిపోవటం విషాదకరమని ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. ఘటన నుంచి ఇంకా చిన్న తేరుకోలేకపోతున్నాడని, గల్లంతైన మత్స్యకారుల కోసం గాలిస్తున్నామని చెప్పారు. ఆ బోట్లో ఉన్నటువంటి మృత్యుంజయుడిగా మేము భావిస్తూ ఉన్నాం. సాయంత్రం 3 గంటలకి బోటు తిరగబడితే 9 గంటల వరకు తిరగబడిన బోటు మీద అలా ఉండి అక్కడి నుంచి ఉదయం 7 గంటల వరకు అలా ఈదుకుంటూ వచ్చి ఆ పిల్లల గుర్తొచ్చి
నా ఫ్యామిలీ పిల్లలు అనుకుంటా ఆ బలంగా ఆయన నాటుకొని కళ్ళ ముందు 6 1 by 1 చనిపోతున్నా కూడా అలా ఈదుకుంటూ వచ్చి ఇవాళ నా ముందుకు వచ్చి జరిగిందంతా కూడా కళ్ళ ముందు చెప్తుంటే చాలా బాధాకరం. బ్యాడ్ ఏంటంటే వాళ్ళందరూ బతకాల్సిన పరిస్థితి. ఆ బోటు ఒక్కసారిగా అలలు తిరగబడడంతో ఆ చేతిలో ఉన్న ఫోన్లన్నీ కూడా పోవడం వల్ల కమ్యూనికేషన్ లేకుండా పాపము తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వాతావరణం బాగుంటే జనరల్గా ఉదయాన్నే జాలార్ బోట్లు అలాగే ఆ చుట్టుపక్కల పెద్ద పెద్ద బోట్లు కూడా తిరుగుతూ ఉంటాయి. ఈ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల అందరూ కూడా ఎక్కడో అక్కడ ఆగిపోవడంతో మధ్యాహ్నం 3 గంటలకు జరిగితే 9 వరకు వాళ్ళు బోటు మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. లేకపోతే మామూలుగా పరిస్థితులు అయితే ఖచ్చితంగా చుట్టుపక్కల దొరికేది. సో ఇవాళ మనం 6 మిస్ అయ్యాం. చాలా గట్టిగా బలంగా ఆయన ఈదుకొని వచ్చి ఇవాళ ఆ బోట్లో చైనా షిప్ అది ఆ షిప్ వాళ్ళకి కింద నుంచి ప్యాకలేస్తే వాళ్ళు తీసి బయటికి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని విధాల చిన్నాకి సపోర్ట్ చేసి చిన్నాన్ని బతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఇవాళ ఒక పక్క నరేంద్రలు, మరో పక్క కోర్టు గారు, మరో పక్క మరొక కోర్టు అధికారులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆ 6 చిన్నా చెప్పిన ప్రకారం మరి లేరు, నా కళ ముందే చనిపోయారని చెప్తా ఉన్నారు. మరి మనుషులు దొరకాలా లేకపోతే బాడీలు దొరుకుతాయో వెయిట్ చేయాలా, అది కంటిన్యూగా ప్రాసెస్ జరుగుతుంది. కాబట్టి చిన్న లెక్కల ప్రకారం వాళ్ళు లేదని చెప్తా ఉన్నారు. అది రేపు కానీ ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా కుటుంబాలని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఆదుకుంటుంది. చాలా గంటకి ఒక పక్క ముఖ్యమంత్రి గారు, మరో పక్క ఉప ముఖ్యమంత్రి గారు, అలాగే స్థానిక మా భర్త గారు కూడా గంటకు అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు పల్లా సింగ్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఆ కుటుంబాలకు అండగా ఉన్నాం. మీరు ఏం చేయగలుగుతారో సపోర్ట్ కూడా చెప్పేసి వాళ్ళ అధికార యంత్రాంగాన్ని అంతా కూడా అప్రమత్తం చేసి వాళ్ళందరూ కూడా సాయంగా నిలబడి ఎంత కష్టమైనప్పుడు అడ్డంగా నిలబడమని చెప్పడం జరిగింది. సో వాళ్ళందరికీ ఏ విధంగా సాయం చేయాలో సాయం చేయాలి. చిన్న చాలా సేఫ్గా ఉన్నారు, ఎటువంటి ఇబ్బంది లేదు. నిజంగా ఆయనకి ధైర్యానికి మనం మెచ్చుకోవచ్చు. సో